అలానే మిసేసరావు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎల్నినోకు సంబంధించినటువంటి అలర్ట్ని ప్రకటించింది. దాదాపుగా 14 రాష్ట్రాలకి భారతదేశంలో ఎమర్జెన్సీని అమలు చేసేలా కేంద్రం సూచించింది నీటి వనరుల విషయంలో. ప్రస్తుతం ఉన్నటువంటి నీటి వనరులని సక్రమంగా వినియోగించుకోవాలి, నీటి లభ్యత, నీటి సరఫరా వీటి మధ్య సమన్వయం చేసుకోవాలి అనేటువంటి ఆదేశాలను జారీ చేసింది కేంద్ర జలవనరుల శాఖ. లెటర్లు కూడా రాసింది, అన్ని రాష్ట్రాలకి లేఖలు రాసింది, తెలంగాణకు కూడా రాసింది. ప్రత్యేకించి హైదరాబాద్లో నీటి కొరత రాకుండా చూసుకోవాలని చెప్పి తెలంగాణ జలవనరుల శాఖకి ఆదేశాలు జారీ చేసింది. జల వనరుల శాఖ అలాగే జలమండలి రెండు సమన్వయంతో వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం సూచించింది జలమండలికి. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే 100 ఏళ్ల ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు జూన్లో ఇంత వేడి ఎప్పుడూ లేదని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. భారత వాతావరణ శాఖ చెప్తుంది, అంతర్జాతీయ వాతావరణ సంస్థ కూడా చెప్తోంది. జూన్లో అత్యధికమైనటువంటి వేడి నమోదయ్యింది. ఇది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఎఫెక్ట్ బలపడుతూ ఉంది. 1.2 డిగ్రీస్ అదనంగా సాధారణ వేడి కంటే ఎక్కువగా ఉంది అనేది వాతావరణ శాఖ చెప్తోంది. అయితే ఇది ఇంకా మరింత పెరిగి 1.7 డిగ్రీస్కి చేరింది ఉపరితల నీటి ఉష్ణోగ్రత. ఇది చాలా ప్రమాదకరం. పసిఫిక్ మహాసముద్రంలో ఉండేటువంటి ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు 1.7 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉన్నాయి, ఆ దిశగా పెరుగుతూ ఉంది. ఇది మరింత ప్రభావం. దీని కారణంగా నైరుతి ఋతుపవనాలు బలహీనపడ్డాయి. ఆ కారణంగా 40% సగటు వర్షపాతం కంటే తగ్గింది అనేటువంటి విషయాన్ని కూడా వాతావరణ శాఖ చెప్తోంది. ఇది మునుపెన్నడూ లేనటువంటి విధంగా కరువుని తీసుకొస్తుంది. ఒకవైపు ఏమో వరదలు, ఇంకొక వైపు కరువు, ఇలా ఉంటుంది వాతావరణం అనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ చెప్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలకి అలర్ట్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రాబోయేటువంటి రోజుల్లో నీటి కొరత, ప్రత్యేకించి మంచినీటి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో నీటి కొరత లేకుండా ఉండాలి అని అంటే డెడ్ స్టోరేజ్కి వెళ్ళినప్పటికీ కూడా నాగార్జున సాగర్, ఎల్లంపల్లి నుంచి నీటిని పంప్ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసింది. అంటే ఇప్పటికే డెడ్ స్టోరేజ్ అంటే కనీస నీటి మట్టం కన్నా కూడా తగ్గుతూ ఉన్నాయి. ఈ కారణం చేత రాబోయేటువంటి రోజుల్లో హైడల్ పవర్ జనరేషన్ కూడా ఆగిపోతుంది. అందుకే పవర్ కట్స్ కూడా రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలను కేంద్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఉస్మాన్ సాగర్ ప్రధానమైన నీటి వనరుగా హైదరాబాద్కు ఉంది. ఉస్మాన్ సాగర్ కానీ, లేదంటే మొత్తం సింగూరు నుంచి వచ్చేటువంటి వాటర్ కానీ, ఆ తర్వాత కృష్ణ, గోదావరి, హిమాయత్ సాగర్, వీటి నుంచి మనకి మంచినీటి సరఫరా అవుతుంది హైదరాబాద్కి. ఇంకా కేవలం 35 రోజులు మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి వాటర్ సప్లై చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో పడిన చోట వర్షం పడుతుంది, కాన్సన్ట్రేట్గా ఒక ప్రాంతంలో పడుతుంది. ఒక 2 కిలోమీటర్ల అవతల పోతే అటువైపు అసలు వర్షమే పట్ల, 2 కిలోమీటర్ల యువతల వైపు వర్షం పడుతుంది. ఇలా అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఇది హైదరాబాద్ నీటి కొరతను పెంచుతుంది. కారణం ఏంటంటే జల వనరులు తగ్గిపోయాయి, భూగర్భ జలాల మట్టం కూడా పెరిగింది, మట్టం బాగా లోతుకి వెళ్ళిపోయింది. అంటే భూగర్భ జలాలు మట్టం బాగా లోతుకి వెళ్ళిపోయిన కారణంగా మళ్ళీ రీఛార్జ్ అయ్యేటువంటి అవకాశం కూడా తక్కువగా ఉంది. అందుకే ఆల్మోస్ట్ బోర్లు హైదరాబాద్లో వెళ్ళిపోయాయి. ఇప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి కూడా రిజర్వాయర్లో నీరు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కాబట్టి నీటి నిర్వహణ అనే దాని మీద మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రూపంలో అందజేసింది. అంటే ఆన్ పేపర్ రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక రకంగా అలర్ట్ని ప్రకటించింది. వాటర్ ఎమర్జెన్సీ అనొచ్చు, వాటర్ ఎమర్జెన్సీని ప్రకటించబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఈ ఎల్నినో కారణంగా. అయితే ఒకే ఒక చిగురు ఆశ ఏంటంటే
హిందూ మహాసముద్రంలో ఐఓడి ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది పాజిటివ్గా కనుక ఉంటే ఈ ఎల్నినో బలహీనపడే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇది. అయితే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో బలపడుతూ అది సూపర్ ఎల్నినోగా కన్వర్ట్ అయింది. అది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుడు కొన్ని దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం, హీట్ ఎక్కువైపోయి మెల్ట్ అవుతున్నటువంటి పరిస్థితి, తారు రోడ్లు కూడా కరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఫ్రాన్స్ లాంటి దేశాల్లో మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి భారతదేశానికి ఉండకపోయినప్పటికీ నీటి కొరత అయితే ఉంటుంది. నీటి కొరత రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఉండేటువంటి జనాభా సంఖ్యకి తగినటువంటి నీటి వనరులు లేవు. కాబట్టి నీటి నిర్వహణని ముందస్తుగా మీరు సమీక్షించుకోండి అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి వాతావరణ సంస్థ కానీ లేదా భారతదేశంలో ఉండేటువంటి వాతావరణ శాఖ కానీ ఈ రెండు ఎప్పటికప్పుడు వాతావరణంలో ఉండేటువంటి అసమతుల్యతని, వాతావరణ మార్పుల్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ వాతావరణ శాఖకే అంతుబట్టని విధంగా వాతావరణ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. అందుకే 2 రోజుల్లో మంచి వర్షాలు అని అంటారు, లేదా బంగాళాఖాతంలో వాయుగుండం పుట్టిందని అంటారు. కానీ ఆ ఎఫెక్ట్ ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు గత 2 వారాల నుంచి తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో అల్పపీడన కారణంగా వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి గత 2 వారాల నుంచి చెప్తూ ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. కానీ ఎక్కడా కూడా విస్తారమైన వర్షాలు కురవలేదు. ఇవాళ కూడా లేటెస్ట్గా ఆంధ్రాలో విస్తారంగా మరో 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి అలా లేదు. అలాగే తెలంగాణలో పరిస్థితి అలా లేదు, భిన్నంగా ఉంది. దానికి కారణం ఏంటి? ఎల్నినో ఎఫెక్ట్. ఎల్నినో ఎఫెక్ట్ వాతావరణ శాఖకు కూడా అందనటువంటి అంచనా కనిపిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో నీటి వేడి ఎక్కువ అవుతున్న కొద్దీ ఎల్నినో బలపడుతూ ఉంటుంది. దాన్ని బలహీనపరిచేది ఒక ఐఓడి మాత్రమే, ఇండియన్ ఓషన్ డైపోల్. ఇదొక్కటి మాత్రమే చిగురాసి ఉంది. ఒకవేళ కనుక ఇది కనుక బలపడకపోతే, పాజిటివ్కి వెళ్ళకపోతే, సెప్టెంబర్ లోపల ఇది కనుక పాజిటివ్కి వెళ్ళకపోతే అసలు వర్షాలు పడే అవకాశమే లేదు. తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తుంది రాష్ట్రాలని. ఇన్నిసార్లు అలర్ట్ చేస్తుంది, ఒకసారి 2 సార్లు కాదు, అనేక సార్లు అలర్ట్ చేస్తుంది. ఆన్ పేపర్ రాష్ట్రాలకి లేఖలు రాస్తూ ఉన్నాయి. తాజాగా తెలంగాణకు సంబంధించిన జలవనరుల శాఖ కార్యదర్శికి కేంద్రంలో నుండి జలవనరుల శాఖ సెక్రటరీ లెటర్ రాయటం జరిగింది. తాజాగా మీరు సింగూరు వాటర్ని సక్రమంగా వినియోగించుకోండి, లేదంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వాటర్ని సక్రమంగా వినియోగించుకోండి. కృష్ణా గోదావరి బేసిన్లలో కనీస నీటి మట్టం వెళ్ళిపోయినప్పటికీ, కనీస నీటి మట్టానికి ఉన్న దిగువకి వెళ్ళిపోయినప్పటికీ మంచినీటికి మాత్రమే దాన్ని వాడుకోండి, సాగునీటి అవసరాలకు మీరు వాడద్దు అనేటువంటి ఈ విషయాన్ని కూడా చెప్తోంది. అంటే సాగునీటిని తగ్గించేసి, సాగునీటి వాడకాన్ని తగ్గించేసి మీరు మంచినీటికి ఆ వాటర్ను ఉపయోగించుకోండి, డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినప్పటికి కూడా అనేటువంటి ఆదేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఎల్నినో యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో మీరే అంచనా వేసుకోవచ్చు. కరువు ఎంత భయంకరంగా ఉంటుందో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నేను పదే ఎందుకు చెప్తున్నాను, గత 4 వారాల నుంచి వారానికి ఒక వీడియో అయినా సరే నేను తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాన్ని మీకు తెలియజేస్తున్నా. కారణం ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజల్లో అవగాహన పెంచి నీటిని పొదుపు చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో. లేదంటే ఇదేదో భయపెట్టడం కాదు, రాబోయేటువంటి పరిస్థితుల్ని కేంద్రం అంచనా వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తుంది. ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేసిన బాధ్యత ఒక జర్నలిస్ట్గా నాకు కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం మంచినీటి కొరత ఏర్పడబోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి, జాగ్రత్త పడాలి అనేటువంటి ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. సో ఎల్నినో ప్రభావం ఇప్పుడైతే తీవ్రంగా ఉంది. ఐఓడి కనుక పాజిటివ్గా ఉంటే బలహీనపడుతుంది. ఐఓడి పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి మనందరం కోరుకున్నాం. లేదంటే తీవ్రమైనటువంటి దుర్భిక్ష పరిస్థితుల్లోకి మనం వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. దాన్ని తట్టుకునేలా ముందస్తు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.